స్టాక్ మార్కెట్ బేసిక్స్ టు అడ్వాన్స్ డే 32. ఇప్పటి వరకు మనము ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనము ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ మనకు కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ అనేవి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కాల్ ఆప్షన్స్ లో మనకు ఇది ఎట్ ద మనీ అవుతుంది. ఇది అంటే రైట్ నౌ ఎక్కడైతే రన్ అవుతుందో దాన్ని ఎట్ ద మనీ అంటారు. దీనిపైన ఉన్నాయన్ని ఇన్ ద మనీ అంటారు. దీని కింద ఉన్నాయన్ని అవుట్ ఆఫ్ ద మనీ అంటారు. అలాగే పుట్ సైడ్ మనము చూస్తే దీన్ని ఎట్ ద మనీ అంటారు. ఎక్కడైతే ప్రజెంట్ మార్కెట్ ట్రేడ్ అవుతుందో దాన్ని ఎట్ ద మనీ అంటారు. దీన్ని అవుట్ ఆఫ్ ద మనీ అంటారు. దీన్ని ఇన్ ద మనీ అంటారు. అంటే దీనికి ఆపోజిట్ అనమాట. ఇది ఎప్పుడైనా మనము ఆప్షన్ బయింగ్ లో ట్రేడ్ తీసుకునేటప్పుడు మనము ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మనం ఇన్ ద మనీ అనేది తీసుకుంటాం, లేదా ఎట్ ద మనీ అనేది తీసుకుంటాం. ఇన్ ద మనీ లేదా ఎట్ ద మనీ అనేది తీసుకుంటాం. ఇక్కడైతే మనము ఆప్షన్ బయింగ్ లో మార్కెట్ కింద పడుతుంటే మనం పుట్ అనేది తీసుకుంటాం. ఇన్ ద మనీ లేదా ఎట్ ద మనీ అనేది తీసుకుంటాం. మనం ఈ పైన మనము ప్రీమియం డికే అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ కింద అనేది పైన అనేది ప్రీమియం డికే అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటిని మనం అవుట్ ఆఫ్ ద మనీ టచ్ చేయమన్నమాట. ఎట్ ద మనీ లేదా ఇన్ ద మనీ అనేది తీసుకుంటాం. మనం ఇందులో మనకు ఇన్ ద మనీ అనేది కాల్ సైడ్ ఎట్ ద మనీ పైన ఉన్న స్ట్రైక్ ప్రైస్ పెరిగే కొద్దీ మనకు లాట్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే పుట్ సైడ్ అనేది ఎట్ ద మనీ కింద ఉన్నాయి స్ట్రైక్ ప్రైజెస్ తగ్గే కొద్దీ లాట్ ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.